హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇవాళ చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఏపీ EAPCET స్టూడెంట్స్ కోసం, ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో, బీఎస్సీ నర్సింగ్ కోసం ఎవరైతే యాక్చువల్గా అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా 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 ఇంపార్టెంట్ న్యూస్. అయితే అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్ కోసం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇవాళ మార్నింగ్ 11 o'clock, అంటే మార్నింగ్ 11 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో దీని గురించి పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, దీంట్లో మీకు ఎంత ఫీ మీరు పే చేయాలి, అప్లికేషన్ ఫీ, ఏ సర్టిఫికేట్స్ మీకు కావాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా మీరు రిజిస్టర్ చేసుకోవాలి, అది కాకుండా మీకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇంకా మీ వెబ్ ఆప్షన్స్, ఇంకా కాలేజ్ అనేది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్తాను. ఓకే, సో దీంతో మనం ఇవాళ సెషన్ మొదలెట్టేద్దాం మరి, వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో సెషన్ ఎండ్ వరకు చూడండి, మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి, మధ్య మధ్యలో స్కిప్ చేయకండి. ఓకే, మొత్తం ఎండ్ వరకు చూడండి. అయితే ఇక్కడ 1 by 1 మనం అన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది చూస్తాం, డీటెయిల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో. ఓకే, బులెటిన్ కన్నా ముందు డీటెయిల్ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు. డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ BSc Nursing 4-year డిగ్రీ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. ఓకే, సో ఏ కాలేజెస్ లో మీకు ఉంటుంది ఈ కోర్సు అంటే ఏపీ EAPCET త్రూగా మీరు క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, సీట్స్ ఇన్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్, సీట్స్ ఇన్ ప్రైవేట్ అనేది నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్, అన్ని నర్సింగ్ కాలేజెస్ ఏవైతే వైఎస్ఆర్ యూనివర్సిటీ పర్వ్యూలో వస్తాయో వాటన్నిటికీ అనమాట. సో దీంట్లో మీకు ఏంటంటే, మీకు క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. అది ఇక్కడ మీకు క్లియర్ గా చూసుకున్నట్లయితే మీకు ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుందంటే, BSc నర్సింగ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ ఫీ చెప్తున్నారు. ఫీ స్ట్రక్చర్ కన్నా అప్లికేషన్ ఫీ ఏదైతే ఉందో అన్ని అదర్ క్యాండిడేట్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2360 అవుతుంది. ఇంకా బీసీ SC ST క్యాండిడేట్స్ కి 1888 అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మీ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నిన్నే జస్ట్ వచ్చింది, నిన్న నైటే వచ్చింది. ఇంకా ఇవాళ మార్నింగ్ 11 o'clock నుంచి స్టార్ట్ అయిపోయింది. 17th August ఏదైతే ఉన్నదో, 17th August ఏదైతే ఉందో, దట్ విల్ బి యువర్ లాస్ట్ డేట్ టు అప్లై అండ్ పే ద రిజిస్ట్రేషన్ ఫీజ్. ఏదైతే అప్లికేషన్ ఫీ ఉన్నదో అది కూడా మీరు ఆ రోజులోపే పే చేసేయాలి. 17th వరకు పెట్టుకోకండి, ప్రిఫరబుల్లీ రాబోయే 2-3 రోజుల్లోని, అంటే 31st కల్లా మీరు కంప్లీట్ చేసుకోండి. నేను ప్రిఫరబుల్ గా చెప్తున్నాను, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోకూడదు. నేను ఇప్పుడే ప్రిఫరబుల్ గా మీరు కంప్లీట్ చేసుకోండి. దీని తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అవన్నీ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఒకసారి 17th కి అయిపోయిందంటే మాక్సిమం 25th వరకు మీకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, 17th అయిపోయిందంటే 18th, 19th, 20th వరకు మీకు కరెక్షన్స్ చేసుకోవడానికి టైం ఇస్తారు. దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు 21st వరకు. 25th, 26th నుంచి ఆగస్ట్ నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో నేను మీకు అన్నాను, నేను మీకు రాబోయే 2 weeks లో స్టార్ట్ అయిపోవచ్చు అనేసి. 2 weeks ముందు కరెక్ట్ గా 2 weeks లో స్టార్ట్ అయిపోయింది కూడా నర్సింగ్. సో దీని తర్వాత అడ్మిషన్స్ అన్ని అయిపోయి మీకు డైరెక్ట్ గా క్లాసెస్ కూడా బై సెప్టెంబర్ మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇది అన్నమాట బేసిక్ గా. ఆఫ్లైన్ లో ఏమీ లేదు, మీరు మొత్తం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఎక్కడ అప్లై చేసుకోవాలో చెప్తాను, ఇదిగో చూడండి. ఇది ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి, UG Nursing YSRUHS.com. ఓకే, ఈ వెబ్సైట్ లో వెళ్ళాలి మీరు. ఈ వెబ్సైట్ లో వెళ్తే ఈ వెబ్సైట్ లో మీరు అప్లై చేసుకోవడం మొదలెట్టేయచ్చు. ఇగో క్లిక్ హియర్, నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ కూడా ఇచ్చేసారు ఇక్కడను. ఇక్కడ మీకు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఎలిజిబుల్ లో దాని ఒక లిస్ట్ అనేది యాక్చువల్ గా వాళ్ళు ఇచ్చారు ముందేను. ఆ లిస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు చెప్పేశారు కట్ ఆఫ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కట్ ఆఫ్, చూసుకోండి. జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50th percentile మినిమం వచ్చి ఉండాలి. సో వాళ్ళకి కట్ ఆఫ్ 35,682 ర్యాంకు. SC ST OBC ఇంక్లూడింగ్ PWD ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40th percentile వచ్చి ఉండాలి. దాంట్లోని 42,820 ర్యాంకు. ఇంకా జనరల్ కేటగిరీ PWD ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45th percentile వచ్చి ఉండాలి. దట్ ఈస్ 38,058 ర్యాంక్. ఈ ర్యాంకు లోపు మీది ర్యాంక్ ఉంటే ఈ కేటగిరీలోని అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎలిజిబుల్ కాదు. మేబీ ఎలిజిబిలిటీ క్రైటీరియా సెకండ్ రౌండ్ లో వాళ్ళు మార్చచ్చు. కానీ ఇప్పుడున్న ఫస్ట్ రౌండ్ లో ఏదైతే మీది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో అందులో మీకు ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది తప్ప ఇంకెవరు అప్లై చేసినా వాళ్ళకి వేస్ట్ అవుతుంది. సో ఈ ర్యాంక్ లో మీరు ఉన్నదన్నది మీరు చూసుకోండి. లేదు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఈ లిస్ట్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. ఓకే, సో ఈ లిస్ట్ కావాలంటే మళ్ళీ ఇప్పుడు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, మీరు చెక్ చేసుకోండి. దీంట్లో మీ పేరు ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. అది అన్నమాట. ఓకే, సింపుల్. ఇప్పుడు ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్, పేమెంట్, అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఏవైతే ఫిల్ చేస్తారు, డాక్యుమెంట్స్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రింట్ అవుట్, ఇదన్నీ మీరు చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు 1 by 1 మనం డీకోడ్ చేసుకుందాం ఏమిటేటి ఉన్నాయి అనేసి పర్టికులర్స్ మీరు చేయాల్సిన పనులు. ఓకే,
ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చూడాల్సింది ఇక్కడ జస్ట్ మినిట్ ఆగండి, నేను మీకు చెప్దాం అనుకున్నాను. ఇది ఇగో ఇదే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇది కాకుండా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్ గా వాళ్ళు చెప్పేసారు, ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, ఏజ్ అనేది మీకు తెలిసే అనుకుంటున్నాను, 17 years యాజ్ ఆఫ్ 31/12/2023. ఓకే, అంటే డిసెంబర్ 2023 కల్లా, డిసెంబర్ 31st 2023 కల్లా మీది 17 years ఏజ్ ఉండాలి మినిమం. అదే అన్నమాట, అది ఒకటి చూసుకోవాలి మీరు. ఇంకోటి ఏంటంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడినట్లయితే మనం సింపుల్, మీరు ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, ఈఎఫ్సెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే, అది కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు ఫర్ సపోజ్ మీరు ఏమైనా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టు ఉన్నారు, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ చేసి కూడా మీరు ఈఎఫ్సెట్ రాసినా పర్వాలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఓసీ క్యాండిడేట్స్ మినిమం నేను చెప్పినట్టు 45% 40% రావాలి ఇంటర్లో, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి. అయింది, ఇక్కడ వరకు అంతా క్లియర్ అయిపోయింది. దీని తర్వాత మనకి ఏంటంటే లోకల్ ఏరియాతో డౌట్స్ వస్తాయి. సో లోకల్ ఏరియాతో సంబంధించి చెప్పేస్తాను నేను మీకు. సో ఆంధ్ర యూనివర్సిటీకి ఎవరెవరు లోకల్ అవుతారంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీ లోకల్లోకి వస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఏవైతే కాలేజెస్, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఏవైతే కాలేజెస్ వస్తున్నాయో వాటన్నిటికీ వాళ్ళు లోకల్ అవుతారు. ఓకే, అదే మనం ఫర్దర్ వెళ్ళి కాకతీయ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో, కాకతీయ యూనివర్సిటీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఎవరు వస్తారు అంటే ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మేదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఈ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ కింద వస్తారు. దాని తర్వాత లాస్ట్ మనం చూసుకున్నట్లయితే అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు, ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లోకల్ కింద వస్తారు. ఓకే, ఇప్పుడు ఇదంతా వాళ్ళు క్లియర్ గా ఇచ్చేసారు. ఇది మీరు కూర్చొని ప్రశాంతంగా ఈ ప్రాస్పెక్టస్ అనేది చదవండి, కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరెవరు దేనికి లోకల్, ఎందుకు ఎలిజిబుల్, అవన్నీ పూర్తిగా చాలా కష్టపడి అంతా రాశారు. సో కూర్చొని పూర్తిగా చదవండి. అయితే ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో నేను పూర్తిగా ఆంధ్ర గురించి ఆంధ్ర యూనివర్సిటీ ఏది కాదు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకున్నట్లయితే స్టేట్ వైజ్ గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఓన్లీ 15% సీట్స్ కోసం ఎలిజిబుల్. మిగతా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ 85% సీట్స్ కోసం ఎలిజిబుల్ అనమాట. ఓకే, అది కాకుండా షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కి ఎంత రిజర్వేషన్ అంటే 15% షెడ్యూల్ కాస్ట్ కి, ఎస్సీకి, ఎస్టీకి 6% రిజర్వేషన్స్ ఉంటాయి మొత్తం సీట్స్ లోని. మిగతా వాళ్ళకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%. ఓకే, అది అనమాట. మీకు పర్టికులర్ దాంతో సంబంధించి సర్టిఫికేట్ మీ తహసీల్దారు లేదంటే ఎంఆర్ఓ దగ్గర సిగ్నేచర్, సీల్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఏ సర్టిఫికేట్స్ మీకు అవసరం అవ్వా, ఇంకా ఎంత ఫీజు ఉండొచ్చు మీకు అని. అయితే గవర్నమెంట్ కాలేజెస్ కి, ప్రైవేట్ కాలేజెస్ కి చూసుకున్నట్లయితే ఫీజు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు బేసిక్ గా కొంత ఫీ అనేది వాళ్ళు చెప్పేసారు గవర్నమెంట్ కాలేజెస్ లో ఎంత ఉంటుందని. సో గవర్నమెంట్ కాలేజీలో ఫీజు చూసుకున్నట్లయితే పర్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మీకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మీకు 16,000 ఉంటుంది, 16,000. దాని తర్వాత 10,000 అంతే. సో గవర్నమెంట్ కాలేజ్ లో మీకు ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ లో అయితే కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉంది. నేను బీఎస్సీ నర్సింగ్ లో ఎంత ఉంటుంది ఫీజు ఆల్రెడీ దానికి సెషన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. అడ్మిషన్ ఫర్ సపోజ్ అయిపోయింది, మీకు సీట్ వెంటనే వచ్చేసింది కౌన్సిలింగ్ త్రూ అంటే ఫస్ట్ మీరు 5,600 పే చేయాల్సి ఉంటుంది, విచ్ విల్ నాట్ బి రిఫండెడ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అప్పుడు మీరు సీట్ కన్ఫర్మ్ చేసినట్లు లెక్క వస్తుంది అనమాట. దాని తర్వాత మీది ఎంత ఫీ ఏంటది, ఇది మీకు చెప్పేసాను, నేను అప్లికేషన్ ఫీ చెప్పేసాను. సో నేను కొంత దాంట్లో మీకు డౌట్ ఉండకూడదు. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అంటే సేమ్ నేను ఏదైతే వెబ్సైట్ మీకు చెప్పించాను ఈ వెబ్సైట్ లో వెళ్ళి మీరు ఫిల్ చేస్తారు. ఓకే, దీన్ని 1 by 1 ప్రాసెస్ అనేది ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఇచ్చారు, చూపించేస్తాను అండి. ఓకే, ఫస్ట్ మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలో అది కూడా చెప్పేస్తాను, అది చూపిస్తున్నాను అండి ఫస్ట్. జస్ట్ మినిట్. ఓకే, సో ఫస్ట్ సర్టిఫికేట్స్ చూపించుకుందాం. ఓకే, సర్టిఫికేట్స్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏపీఎఫ్సెట్ ర్యాంక్ కార్డ్ కావాలి మీకు. ఇవన్నీ 500 KB లోపు ఉండాలి, పీడిఎఫ్ ఫామ్ లో ఉండాలి. 500 KB లోపు దీని సైజ్ ఉండాలి. దాని తర్వాత బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి కార్డ్ ఏదైతే ఉందో అది కావాలి మీకు. ఓకే, బర్త్ సర్టిఫికేట్ లేదంటే మీది 10th క్లాస్ సర్టిఫికేట్, ఎందులో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ రాసిందో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట, ఇంకేం లేదు. దాని తర్వాత మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, మెమో మీకు తెలుసు, మీ మార్క్స్ మెమో ఏదైతే ఉందో మీ ఇంటర్మీడియట్ ది అది. దాని తర్వాత 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ చెప్పేసారు ఇక్కడ క్లియర్ గా ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్కడైతే మీరు ఎంటర్ చేస్తున్నారో అక్కడి నుంచి. దాని తర్వాత లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్, మీ పర్టికులర్ కాస్ట్ ఏదైతే ఉందో. దాని తర్వాత పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఫీ రీఎంబర్స్మెంట్ లో అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆఫ్ కోర్స్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. దాని తర్వాత
రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర తహసీల్దార్ దగ్గర మీరు ఆల్రెడీ సైన్ తీసుకుని ఉండాలి. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ 500 కేబీది ఉండాలి. దాని తర్వాత పేరెంట్స్ది ఎవరైతే నాన్ లోకల్ స్టేటస్ లో ఉన్నారో. దాని తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేదంటే ఓటర్ ఐడి లేదో ఒకటి, మైనారిటీ సర్టిఫికేట్, మీరు మైనారిటీకి బిలాంగ్ చేస్తున్నారు అంటే. దాని తర్వాత పర్సన్ విత్ డిసబిలిటీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్, క్యాండిడేట్ స్టేటస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా సిగ్నేచర్, ఇవన్నీ ఉండాలి. ఫోటో సిగ్నేచర్ది 100 కేబీ ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. జేపీజీ లేదంటే జేపీఈ ఫామ్ లో ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు ఇలా వెళ్తే వాళ్ళు చెప్పేశారు ఫస్ట్ ఇలా ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తారు, ఓటీపీ వస్తుంది, నంబర్ ఇస్తారు. ఓకే, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ లో టైప్ చేయగానే నేమ్, పర్సెంటైల్, కంబైన్డ్ పర్సెంటేజ్ అవన్నీ అడుగుతారు. అవన్నీ మీరు టైప్ చేయాలి. మీ ర్యాంక్ ఎంతో టైప్ చేయండి, కేటగిరీ అవన్నీ క్లియర్ గా టైప్ చేసి రిజిస్టర్ చేసుకోండి. చేయగానే ఓటీపీ అనేది వస్తుంది, దాంతో మీరు కన్ఫర్మ్ అవుతుంది. ఎంటర్ అవన్నీ రిజిస్టర్ అయిన తర్వాత డియర్ క్యాండిడేట్ యువర్ ఓటీపీ ఈజ్ అని ఇలా వస్తుంది మీకు ఒక మెసేజ్ ఫోన్ లో. ఆ మెసేజ్ మీరు రాగానే మీరు అది ఎంటర్ చేసి ఓకే ఫర్దర్ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మీది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఇంకా స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇగో ఇలా మీకు ఒక మెయిల్ వస్తుంది. దీని తర్వాత మీరు ఇగో అప్లికేషన్ ఫామ్ మీకు మొదలెడతారు. యూజర్ ఐడి, పాస్వర్డ్ అది మీకు పంపిస్తారు వాళ్ళేను. ఓకే, పంపించిన తర్వాత మీరు మొదలెట్టేయచ్చు. దీంట్లో మీరు ఇంకా ఫొటోస్, సర్టిఫికేట్స్ అన్ని క్లియర్ గా ఇంకా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం మీ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 బై 1 మొత్తం ఫిల్ చేయండి. ఓకే, దీంట్లో ఎలాంటిది మిస్టేక్ చేయకండి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం, ఫోన్లోని మాత్రం ఫిల్ చేయకండి అప్లికేషన్ ఫామ్. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను, మీ లైఫ్ మీరు పాడు చేసుకుంటున్నట్టు అవుతుంది. ఫోన్ లో మీరు ఏదో ఏంటది ఇదేదో గేమ్ ఆడట్లేదు మీరు, ఇది మీ లైఫ్ సవాల్. అలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. వెళ్ళి ఒక ల్యాప్టాప్ లోనో డెస్క్టాప్ లోనో కూర్చొని ఫిల్ చేయండి. లేదు అంటే ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర తీసుకోండి, లేదు అంటే ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి ఫిల్ చేయండి. కానీ ఫోన్ లో మాత్రం ఫిల్ చేయకండి. ప్రిఫరబుల్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఫోన్ లో చాలా గ్లిచెస్ వచ్చి చాలా తప్పులు చేసేయచ్చు మీరు. అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది, రావాల్సిన సీట్ కూడా చేర్పించిపోతుంది. దాని తర్వాత ఫర్దర్ ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇలా ఇలా పూర్తి ప్రాసెస్ అంతా మీకు ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఒకసారి మీరు వెళ్ళి డెఫినెట్లీ చూసుకోండి. ఓకే, అంతా క్లియర్ గా ఇచ్చారు. అన్ని కంప్లీట్ గా చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. మోడ్ ఆఫ్ పేమెంట్ మీకు బోర్డులో ఉన్నాయి, యూపీఐ, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అన్ని దేని త్రూగానే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంత డబ్బులు అవి కట్టేశారు, మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందని వాళ్ళు మెసేజ్ ఇస్తారు. ఇది మీరు ప్రింట్అవుట్ అనేది ఒకటి తీసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, అది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఒకసారి మీరు అయిపోయిన తర్వాత మీరు రీలాగిన్ చేసుకోవచ్చు. రీలాగిన్ చేసుకొని మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అది తీసుకొని పేమెంట్ అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ప్రింట్అవుట్స్ తీసుకొని పెట్టుకోవచ్చు. ప్రిఫరబుల్లీ మీరు ఏంటంటే ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి, అది అన్నమాట. సో ఇది బేసిక్ గా మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉన్నదో మీది అప్లికేషన్ ఫామ్ ది. డెఫినెట్లీ వెళ్ళి చెక్ చేసుకోండి. దీని కింద మీకు 3 సర్టిఫికేట్స్ ఏవైతే మీరు సబ్మిట్ చేయాలో అవి కూడా వాటి ఫార్మాట్స్ ఇచ్చేసారు. సో ఈ ఫార్మాట్స్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకొని చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది బేసిక్ గా మీది. ఓకే, ఎలాగా అప్లై చేయాలి బిఎస్సి నర్సింగ్ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటారు. నేను చెప్పినట్టు 17th వరకు లాస్ట్ డేట్ ఉంది, సాయంత్రం 4 గంటల వరకు. దానిలోపు త్వరగా చేసుకోండి, టైం డిలే చేయకండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని నాకు తెలుసు, చాలా మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అయినా, లేదంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు త్వరగా చేసుకోండి, లేట్ చేయకండి. ఓకే, అది. దాని తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నేను చెప్పాను, యూజీ నర్సింగ్ ఈ వెబ్సైట్ కూడా లింక్ ఇక్కడ ఇచ్చేసాను. ఓకే, అది కాకుండా నేను మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మొత్తం మీకు చదివించి చూపిస్తాను. సో దీని తప్ప పెద్దగా ఇంకేమీ లేదు, మాక్సిమం అంతా క్లియర్ అయిపోయింది. త్వరగా ఫామ్ ఫిల్ చేసుకోండి, లేట్ చేయకండి అంతేను. ఇంకోటి ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ పోస్ట్ బేసిక్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, ఇది నేను మీకు ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదైతే ఉందో ఇది నేను మీకు ఇక్కడే డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇవన్నీ కింద ఉంటాయి, మీరు చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత కొంతసేపట్లో అప్డేట్ అవుతుంది. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోస్ట్ బేసిక్ నర్సింగ్ అనేసి ఉంది, 2 year డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో. ఈ కోర్స్ ఎవరైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అనేది కింద ఇచ్చేస్తాను. సేమ్ మొత్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా సేమ్ ఉంటుంది, ఏం మారదు. ఓకే, మీరు యాక్చువల్గా ఈ ఎపిసోడ్ క్వాలిఫై అవ్వకపోయినా పర్వాలేదు, దీనికోసం జస్ట్ మీరు ఎంటర్ చేసి ఉంటే చాలు దీనికోసం. సో ఈ కోర్స్ కూడా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే సేమ్ అంతే అప్లికేషన్ ఫీ అది ఉంటుంది. ఓన్లీ ఏంటంటే డిఫరెన్స్ 1.5 year ఎంపీహెచ్డబ్ల్యూ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఇంకోటి ఏంటంటే దీంట్లోని మీరు నేను చెప్పినట్టు ఈఎప్సెట్ రాయకపోయినా పర్లేదు, జస్ట్ ఇంటర్ రాసుకుంటే చాలు. ఈ 2 year పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్స్ మీరు చేయొచ్చు. సో దీని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవాలని ఉందంటే ఇదిగో ఇది పూర్తిగా పెట్టేస్తాను. దీంట్లో నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏం కావాలి అంతా సేమ్ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ వెళ్ళి చూసుకోవచ్చు ఈ కోర్స్ వచ్చి కూడా. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఐ థింక్ దాని దాకా అయితే మాక్సిమం అంతా క్లియర్ ఐడియా నేను మీకు ఇచ్చినట్లే అనుకుంటున్నాను.
మీకు అంతా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీంతో సంబంధించి కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి, త్వరగా ఫామ్ ఫిల్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.